కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రధాని మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దేశ ఇంటర్నల్ టెర్రరిస్ట్ ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇండియా నిఘా వ్యవస్థలను మోదీ అస్తవ్యస్తంగా మార్చారని ఆరోపించారు. ఇండియా ఇంటెలిజెన్స్ అంతా కూడా మోదీ కోసం పనిచేస్తుందన్నారు. మోదీకి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళ గొంతు నొక్కేందుకు నిఘా వ్యవస్థ పనిచేస్తుందని విమర్శలు గుప్పించారు. ఈ ఘటనకు బాధ్యులు మోదీ, అమిత్ షా అన్నారు. వీళ్ళిద్దరూ తక్షణం రాజీనామా చేయాలన్నారు. దేనికోసం వాడుకుంటున్నారు మోడీ గారు? ఈ రోజు ఇండియన్ ఇంటెలిజెన్స్ అంతా బీజేపీ గవర్నమెంట్ కు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మీద ప్రయోగిస్తున్నారు. వాళ్ళ గొంతులు అణచివేయడానికి, అపోజిషన్ పార్టీస్ ని ఏం చేస్తున్నారు అని వాళ్ళని ట్రాక్ చేయడానికి, లేదా క్రిస్టియన్ మైనారిటీలకు గానీ ముస్లిం మైనారిటీలను గానీ వాళ్ళని అణిచివేయడానికి, దళితులను అణిచివేయడానికి బీజేపీకి ఎక్కడ అపోజిషన్ ఉంటే దానికి సంబంధించిన ఇంటెలిజెన్స్ ఇవ్వడానికే ఈ రోజు ఇండియన్ ఇంటెలిజెన్స్ పనిచేస్తున్నట్టు లేదా? ఇంత ఘోరంగా ఇంటెలిజెన్స్ లో విఫలమయ్యారు, సెక్యూరిటీ విధించడంలో విఫలమయ్యారు అంటే వీళ్ళంతా ఇంకా అధికారంలో ఉండాలా? మేము చౌకీదారులు అని చెప్పుకుంటున్నారే, మరి ఏమైంది మీ పనితనం అంతా? ఈరోజు ఒక ఇంటెలిజెన్స్ నే కాదు, ఇండియన్ ఇంటెలిజెన్స్ నే కాదు, ఏ సెంట్రల్ ఏజెన్సీని తీసుకున్నా, ఒక సిబిఐ అయినా, ఒక ఈడీ అయినా, ఒక ఇన్కమ్ ట్యాక్స్ అయినా, ఎలక్షన్ కమిషన్ అయినా, ఆఖరికి సెబీ అయినా, అన్ని ఏజెన్సీలని వాళ్ళ స్వార్థం కోసం వాడుకుంటున్నారు. దేశం కోసం పని చేయాల్సిన ఇన్ని ఏజెన్సీస్ ఈ రోజు మోడీ కోసం పనిచేస్తున్నాయి. ఇది అన్యాయం కాదా అని అడుగుతున్నాం. బయట యుద్ధం కాదండి, లోపల వాళ్ళే యుద్ధం చేస్తున్నారు. మతాన్ని వాడుకొని లోపలే ఒక యుద్ధం జరుగుతుంది, లోపలే సెక్యూరిటీ బ్రీచ్ ఉంది. మరి అలాంటప్పుడు బయట వాళ్ళు అవకాశంగా తీసుకోరా దాన్ని? మోడీ గారు ప్రధానమంత్రిగా ఏం చేయాలి? మోడీ గారు ప్రధానమంత్రిగా నిలబడి అన్ని మతాలు ఒకటే, ఈ రాజ్యాంగం మన రాజ్యాంగం, దీనికి మేము కట్టుబడి ఉన్నాం, ఇన్ని మతాలు, ఇన్ని భాషలు, ఇన్ని ప్రాంతాలు, ఇన్ని కులాలు ఉన్న భారతదేశం మనది అని చెప్పాల్సిన మోడీ గారు ఒక పక్కేమో మణిపూర్ లో క్రైస్తవులను చంపిస్తాడు, ఇంకో పక్కేమో ముస్లింల వక్ఫ్ బోర్డు తెచ్చి వాళ్ళని అణిచివేయడానికి చూస్తారు. మరి ఇది కాదా అండి టెర్రరిజం అంటే? దేనికోసం వాడుకుంటున్నారు మోడీ గారు? ఈ రోజు ఇండియన్ ఇంటెలిజెన్స్ అంతా బీజేపీ గవర్నమెంట్ కు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మీద ప్రయోగిస్తున్నారు. వాళ్ళ గొంతులు అణచివేయడానికి, అపోజిషన్ పార్టీస్ ని ఏం చేస్తున్నారు అని వాళ్ళని ట్రాక్ చేయడానికి, లేదా క్రిస్టియన్ మైనారిటీలకు గానీ ముస్లిం మైనారిటీలను గానీ వాళ్ళని అణిచివేయడానికి, దళితులను అణిచివేయడానికి బీజేపీకి ఎక్కడ అపోజిషన్ ఉంటే దానికి సంబంధించిన ఇంటెలిజెన్స్ ఇవ్వడానికే ఈ రోజు ఇండియన్ ఇంటెలిజెన్స్ పనిచేస్తున్నట్టు లేదా? ఇంత ఘోరంగా ఇంటెలిజెన్స్ లో విఫలమయ్యారు, సెక్యూరిటీ విధించడంలో విఫలమయ్యారు అంటే వీళ్ళంతా ఇంకా అధికారంలో ఉండాలా? మేము చౌకీదారులు అని చెప్పుకుంటున్నారే, మరి ఏమైంది మీ పనితనం అంతా? ఈరోజు ఒక ఇంటెలిజెన్స్ నే కాదు, ఇండియన్ ఇంటెలిజెన్స్ నే కాదు, ఏ సెంట్రల్ ఏజెన్సీని తీసుకున్నా, ఒక సిబిఐ అయినా, ఒక ఈడీ అయినా, ఒక ఇన్కమ్ ట్యాక్స్ అయినా, ఎలక్షన్ కమిషన్ అయినా, ఆఖరికి సెబీ అయినా,